హలో ఫ్రెండ్స్, నేను రాజీవరం. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. పోలీసుల నిర్లక్ష్యంతో పోలీసులు చేస్తున్న కొన్ని పనుల వల్ల అమాయకుల జీవితాలు బలైపోతాయి అనేది మనం కొన్ని సినిమాల్లో చూసాం, కొన్ని వార్తలు చదివాం. చాలా సందర్భాల్లో అలాంటివి మన దృష్టికి వచ్చినప్పుడు నిజంగా చాలా చాలా బాధిస్తుంది. ఎందుకంటే అరే, అనవసరంగా ఈ వ్యక్తుల జీవితాల్ని కొంతమంది నాశనం చేశారే, మరి దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే తొందరపడి పోలీసులు కొంతమంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారా అర్థం కాదు. కానీ ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి బయటకు వచ్చినప్పుడు నిజంగా కాస్త పోలీసుల నిర్లక్ష్యాన్ని చూసి భయమేస్తుంది. అలాగే కొంతమంది బలైపోతున్న అమాయక జీవులను చూస్తే బాధేస్తుంది, జాలేస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటన సైఫ్ అలీ ఖాన్ కేసు విషయంలో జరిగింది. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన ఇష్యూ మనందరికీ తెలిసిందే. అర్ధరాత్రి ఓ అగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆ కత్తితో ఆయనపై దాడి చేశారు. 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మనకు సీసీ కెమెరాలో కూడా ఫుటేజ్లో బయటకు వచ్చింది. దీని వెనకాల ఏం జరుగుతుంది, రకరకాల అనుమానాలు, ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు, ఇవన్నీ కూడా ఒకవైపు ఒక సినిమా స్టోరీలాగా, సినిమాలో ఉండే ట్విస్టుల్లాగా మన కళ్ళ ముందు రోజుకు ఒక రకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ దీంట్లో ఒక అమాయక వ్యక్తి బలైపోయాడనే విషయం బయటకు వచ్చినప్పుడు మాత్రం బాధేసింది. అదేంటంటే, ఎవరైతే ఈ కత్తిపోట్లు దాడి చేసిన వ్యక్తి అని మొదట తీసుకొచ్చిన వ్యక్తి, ఈ ఆకాష్ అనే వ్యక్తి అసలు నిందితుడు కాదు. ఆ వ్యక్తికి పెళ్లి చూపులు అయ్యాయి. ఆ పెళ్లి చేసుకునే అమ్మాయిని కలవడం కోసం ఛత్తీస్గఢ్ వెళ్తా ఉన్నాడు. ఆ క్రమంలో దుర్గ్ రైల్వే స్టేషన్లో అనుమానితుడిగా గుర్తించి అతన్ని ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి రాయ్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ ముంబై పోలీసులు, అంటే ముంబై నుంచి వచ్చిన పోలీసులు అతనిపై తీవ్రంగా దాడి చేసి కొట్టి నేరాన్ని ఒప్పుకోమని చెప్పేసి తీవ్ర స్థాయిలో అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇతను అసలైన వ్యక్తి కాదు, నిందితుడు కాదని తెలుసుకున్న తర్వాత, నిర్దోషి అని తెలిసిన తర్వాత అతన్ని విడిచిపెట్టారు. కానీ అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే అతన్ని పెళ్లి చేసుకునే కుటుంబం ఏదైతే అమ్మాయి కానీ అత్తగారు కానీ వాళ్ళు ఇతను ఇలాంటి వ్యక్తి, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి, ఇతను నిందితుడా, ఎందుకంటే అప్పటికే పేపర్లో మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆ ఫోటో కూడా చూపించారు. కాబట్టి నిజంగానే ఇతను చేసి ఉంటాడని వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడం. ఇక ఇది కాకుండా తన కుటుంబీకులు, తన తల్లి తండ్రి వీళ్ళందరూ ఇబ్బందులు పడడం, తన తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే ఇతను డ్రైవర్గా పనిచేస్తున్న ఏదైతే ఆ కంపెనీ ఉందో వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేయడం, అతను ప్రస్తుతం రోడ్డు మీద పడ్డాడు. ఇదే కాకుండా అతన్ని తీవ్రంగా కొట్టడంతో అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అసలైన నిందితుడు సీసీ కెమెరాలో కనబడ్డ ఆ వ్యక్తికి మీసాలు లేవు, ఇతనికి మీసాలు ఉన్నాయి. ఈ మాత్రం గమనించకుండా పోలీసులు ఎలా ఇతన్ని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ డేనే ఎలా పట్టుకుంటారు అనేది కూడా చాలామంది నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక అతను ఢిల్లీకి చెందినటువంటి ఒక లాయర్ కూడా పోలీసుల తీరుపై కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇలా మీరు సంబంధం లేని వ్యక్తులు, ముఖ కవలికలు ఉన్నంత మాత్రాన సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లి మీరు కొట్టి నేరాన్ని ఒప్పుకోమని ఎలా చెప్తారని చెప్పేసి ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది కూడా కోర్టులో కేసు, ముంబై పోలీసుల వ్యవహార శైలిపై కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు అసలైన నిందితుడు దొరికాడు కాబట్టి దాని వెనకాల ఏం జరిగింది అనేది కూపిలాగుతున్నారు. అది పక్కన పెడితే అతనిలాగా ముఖ కవలికలు ఉన్న పాపానికి ఈ వ్యక్తిని పట్టుకొని కొట్టడం, అరెస్ట్ చేయడం, నేరాన్ని ఒప్పుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేదే బాధాకర విషయం. ఇలాంటి సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎవరినో ఒకరిని తీసుకెళ్లి మామ అనిపించకుండా దీని వెనకాల అసలు ఇతనేనా కాదా అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం పోలీసుల కర్తవ్యం. కానీ పోలీసులు ఇలాంటివి చాలా చాలా మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. అమాయకులను తీసుకెళ్లి కొట్టి నేరాన్ని ఒప్పించి జీవితాంతం వాళ్ళను జైలుకు పంపించి చిప్పకూడు తినిపించి వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసిన కేసులు మన భారతదేశంలో చాలా ఉన్నాయి.